హైదరాబాద్ గోల్కొండ తారామతి రిసార్ట్ లో ఈగల్ తనిఖీలు చేస్తుంది. జాక్ జాన్సన్ ఈవెంట్ పై ఈగల్ టీం నిఘా పెట్టింది. ఈవెంట్ లో పాల్గొన్న పలువురు బాలీవుడ్ నటుల మీద నిఘా పెట్టారు. అందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు డ్రగ్స్ టెస్ట్ లో 7గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈగల్ టాస్క్ ఫోర్స్ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. హైదరాబాద్ గోల్కొండ తారామతి రిసార్ట్ లో ఈగల్ టీం తనిఖీలు చేస్తుంది. జాక్ జాన్సన్ ఈవెంట్ పై ఈగల్ టీం నిఘా పెట్టింది. ఈవెంట్ లో పాల్గొన్నారు పలువురు బాలీవుడ్ నటులు. అందరికీ కూడా డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు పోలీసులు. ఇప్పటి వరకు డ్రగ్స్ టెస్ట్ లో 7గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత అందుబాటులో ఉన్నారు. ప్రణీత, అసలు బాలీవుడ్ నటులు అంటే ఎవరెవరు ఉన్నారు? అయితే ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి ఇద్దరు కూడా జాక్ అండ్ జాన్సన్, వీళ్ళ ఇద్దరు కూడా ఒకరు హైదరాబాద్ నేటివ్ గా ఉండి ముంబైలో స్థిరపడగా, మరొకరు ముంబై నేటివ్ ఉండి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. సో ఇద్దరు కలిసి జాయింట్ గా ఈ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. సో గోల్కొండలో ఉన్నటువంటి తారామతి బారామతి రిసార్ట్స్ లో ఈవెంట్ జరుగుతుంది. సో ఈవెంట్ సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ని కూడా పోలీసులు నిన్నటి నుండి సేకరిస్తున్నారు. ఎందుకంటే ఆ ఈవెంట్ కి సంబంధించినటువంటి ప్రైజెస్ కూడా పెద్ద మొత్తంలో దాదాపు 1,25,000కు పైగా ఒక్కో టికెట్ ని సేల్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇది భారీ ఈవెంట్ అనేటువంటి నిఘా నిన్నటి నుండి కూడా పోలీసులు పెట్టారు. అయితే వీళ్ళ ఇద్దరికి కూడా హైదరాబాద్ తో పాటు ముంబై నేటివిటీ ఉండటంతో ముంబై నుండి ఎక్కువగా బాలీవుడ్ యాక్టర్స్ కొంతమంది ఈవెంట్ కి అటెండ్ అయినట్టు తెలుస్తుంది. అండ్ వీళ్ళ ఇద్దరు ఈవెంట్ ని నిర్వహిస్తున్నటువంటి జాక్ అండ్ జాన్సన్, వీళ్ళిద్దరి పైన కూడా గతంలో ప్రీవియస్ కేసులు ఉండడమే ఈగల్ టీమ్ తో పాటు రిమైనింగ్ ఫోర్సెస్ అందరూ కూడా వీరి మీద నిఘా ఉంచడానికి ప్రధాన కారణం. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పోలీసులు ఈ డ్రగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు మొత్తం 7గురికి కూడా పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు చెప్తున్నారు. ఇంకా మిగతా వారికి కూడా డ్రగ్ టెస్ట్ అని అయితే పోలీసులు చేస్తున్నారు. అసలు ఎంతమంది ఈవెంట్ లో ఉన్నారు, వాళ్ళందరికీ సంబంధించి ఎంత సస్పెక్ట్ లిస్ట్ ని ఈగల్ టీమ్ కావచ్చు, హెచ్న్యూ కావచ్చు, టాస్క్ ఫోర్స్ పెట్టుకున్నారు. సో వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎంతమందికి పాజిటివ్ వస్తుందో చూడాల్సింది. ఇప్పటి వరకు జరిపినటువంటి పరీక్షల్లో 7గురికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ గోల్కొండ తారామతి రిసార్ట్ లో ఈగల్ టీం తనిఖీలు చేస్తోంది. జాక్ జాన్సన్ ఈవెంట్ పై ఈగల్ టీం నిఘా పెట్టింది. ఈవెంట్ లో పాల్గొన్నారు పలువురు బాలీవుడ్ నటులు. అందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు డ్రగ్స్ టెస్ట్ లో 7గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈగల్ టాస్క్ ఫోర్స్ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు.